హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు నేను మీకు చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చిక్కుడుగాయ అంటే అందరికీ చాలా చాలా ఫేవరెట్ కదా. సో ఈ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ముందుగా నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇవి నాటు చిక్కుడుకాయలు. సో ఇలా గట్టిగా గింజలు ఎక్కువగా ఉన్నవి తీసుకుంటేనే పచ్చడికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నీట్గా ముందుగానే వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. అంటే మనం 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా. సో దీనికి 1/2 కేజీ వరకు ఆయిల్ పడుతుంది. సో ఇక్కడ నేను పచ్చడి అంటే పల్లి నూనె బాగుంటుందండి ఎప్పుడైనా సరే. సో దీనికోసం నేను పల్లి నూనెని తీసుకుంటున్నాను. సో ఈ పల్లి నూనె నేను ఏదైనా పచ్చళ్ళు పెట్టినప్పుడు కొంచెం వాడిన తర్వాత మళ్ళీ పిన్ చేసుకొని లోపల పెట్టేసుకుంటాను అనమాట. సో దాన్నే మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకొని మళ్ళీ వాడుతున్నాను. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె తీసుకుంటాను. సో ఇది మంచి టేస్ట్ ఉంటుందండి. అండ్ అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో మనకి ఒరిజినల్ పల్లి నూనె ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకని నేనైతే దీన్నే తీసుకుంటాను ఎప్పుడూ కూడాను. సో ఈ ఆయిల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. సో లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. సో హీట్ అయిందో లేదో చూసుకొని ఒకసారి మనం చిక్కుడుకాయల్ని మెల్లిగా దీంట్లో వేసుకోవాలి. సో నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి సరిపోతుందండి. మీరు 1 కేజీ తీసుకున్నట్లయితే 2 టైమ్స్ వరకు వేయించుకోవడానికి టైం పడుతుంది. సో ఇవి 1/2 కేజీ కాబట్టి త్వరగానే అయిపోతుంది. సో ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఫ్రై అయ్యే వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీరు మర్చిపోకుండా గట్టిగా ఉన్న కాయలే తీసుకోండి. అండ్ నాటు కాయలు తీసుకోండి. హైబ్రిడ్ కాయలతో పచ్చడి అనేది అస్సలు టేస్ట్ ఉండదండి. కడాయి మీద మూత పెట్టి కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలాగే కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి ఆవిరి పడుతుంది కాబట్టి పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని మూత ఏమీ పెట్టకుండానే మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇవి కుక్ అయ్యేలేదో నేను చూస్తున్నానండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇవి. ఇలా పట్టుకొని చూస్తే గింజ అనేది మనకు లోపల గింజ అనేది ఉడికిందా లేదో మనకి తెలిసిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చిక్కుడుకాయల్ని కాయల్లాగానే అలాగే వేసేసుకోండి. పైన చిక్కుని తీస్తే ఏమవుతుందంటే మొత్తం ఊడిపోయి విడిలిపోతాయి అన్నమాట. సో అందుకని మనం చిక్కుడుకాయలు కాయలుగానే వేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ని కట్టేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా అంటే కొంచెం గోరువెచ్చని వరకు దీన్ని చల్లారనివ్వండి. ఈలోపు మనం కొద్దిగా మెంతి పొడిని కొన్ని మెంతులు 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు నేను మెంతులు వేయించుకొని చిన్న రోల్లో దంచేసాను. అండ్ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కొన్ని తీసుకున్నాను. నియర్లీ ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి వెల్లుల్లిపాయల్ని. సో ఈ మెంతి పొడిలోనే వేసి కచ్చపచ్చగా దంచుకున్నాను. సో ఇది కూడా ఒక పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత దీంట్లోకి మెయిన్గా మనకి చింతపండు గుజ్జు కావాలండి. చింతపండు కూడా నేను 100 గ్రామ్స్ చింతపండుని ఉడికించుకొని గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. సో ఉడికించిన చింతపండు గుజ్జు ఇది. సో దీంట్లో నేను కొంచెం సాల్ట్ కూడా వేసి ఉడికించాను. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది, అంతేను, చల్లారిపోయింది. సో దీనిలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి. పచ్చడిని ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత
మనం తీసుకున్న హాఫ్ కేజీకి ఈ కప్పుతో నేను మెజర్ చేశానండి. ఈ కప్పు కారం వేస్తున్నాను. సో ఈ కారంలో సాల్ట్ అనేది లేదు, పచ్చి కారం. అండ్ తర్వాత మనం దంచి పెట్టుకున్న మెంతులు ఇంకా వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం ఆవపిండి ఏమి అవసరం లేదండి, ఓన్లీ మెంతులు అయితేనే బాగుంటుంది. సో కొంతమంది ఆవపొడి కూడా వేసుకుంటారు, బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదు. మీకు ఒకవేళ ఆవపొడి టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. సో ఈ చింతపండు గుజ్జు ప్లేస్లో కూడా చాలామంది నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటారు, బట్ మేమైతే ఎప్పుడూ కూడా చింతపండు గుజ్జుని యాడ్ చేస్తాము. అండ్ చింతపండు గుజ్జు యాడ్ చేస్తే నిలవ కూడా ఉంటుందండి, ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి. అండ్ తర్వాత కొద్దిగానే సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకు అంటే నేను ఆల్రెడీ చింతపండు గుజ్జులో యాడ్ చేశానండి మిగతాది. సో అందుకోసమని కొంచెం యాడ్ చేశాను. సో ఉప్పు అనేది మీరు టేస్ట్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. సో మ్యాక్సిమం మనం కారం ఎంత తీసుకుంటే ఉప్పు కూడా అంతే పడుతుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో ఉప్పు, కారం, ఈ మెంతి పొడి అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ముక్క ఎక్కడా కూడా మనకు విడిలిపోదండి, అలాగే ఉంటుంది. సో ఒక 1 డే వరకు దీన్ని పక్కన పెట్టుకుంటే, సో ఈలోపు మనకి పులుపు, ఉప్పు, కారం అనేది ఈ ముక్కల్లోకి బాగా పడుతుంది, అప్పుడు ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకోవాలి. సో గాజు బౌల్ ఉంటే గాజు దాంట్లోకి తీసేసుకోండి, లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లోకి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తాన్ని కూడా ఒక కంటైనర్లోకి తీసేసుకోండి. తీసుకొని ఒక 1 డే వరకు దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే బయట అయినా సరే మనకు 2 months వరకు ఈ పచ్చడి అనేది అస్సలు పాడవదండి. సో ఈ సీజన్లో మనకు ఈ చిక్కుడుకాయలు వస్తాయి కాబట్టి వాటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇలా పచ్చడిలాగా కూడా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. సో వేడివేడి అన్నంలో అద్దరిపోతుందండి టేస్ట్ అయితే ఇది. సో మనం పల్లి నూనెతో పెట్టుకుంటేనే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో రిఫైన్డ్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే మనకు పచ్చడికి ఇంత టేస్ట్ మాత్రం రాదండి. సో ముక్క కూడా విడిలిపోలేదు, మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.